బ్రతుకుతారు, అందరూ బ్రతుకుతారు. ఇది ఒక స్టూడెంట్ గురించి ఎందుకు అంటున్నా అంటే, చాలా మంది ఏదో ఒక జాబ్ తెచ్చేసుకుందాము, ఎలాగో అలాగా బతికేద్దాము. ఇది ఎందుకంటున్నా అంటే, ఒక ఊరు నుంచి ఒక సిటీకి వచ్చేసి సొంత ఫ్లాట్ తీసుకొని ఒక 1 BHK లో వండుకుంటా బాల్కన్ లో సాయంత్రం కూర్చొని సన్సెట్ ని చూడాలనుకునే ఒక లైఫ్ ఉంటది. ఒక రూమ్ లా 3 people తోటి షేర్ చేసుకుంటా చాలా జీతం తోటి అన్కంఫర్టబుల్ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. పండగ వస్తుంది, నెక్స్ట్ వీకెండ్ అంటే అమ్మా వచ్చేస్తున్నా, టికెట్ బుక్ చేసేస్తున్నా అని ఒక లైఫ్ ఉంటది. ఇంకొక లైఫ్ ఎట్లుంటదంటే, అమ్మ రమ్మని పిలిచినప్పుడు టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయమ్మా, తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ వస్తా అని చెప్పి ఇంకొక లైఫ్ ఉంటది. కొన్ని లైఫ్స్ లోనేమో సరే వీకెండ్ వచ్చిందా ఏదైనా ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనే ఒక కెపాసిటీ, ఇంకోటేమో సెకండ్ వీక్ వచ్చిందా క్రెడిట్ కార్డ్ లేకపోతే నడవలేని బతుకు. ఇవి ఎందుకు అంటున్నా అంటే, ప్రతి ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీ యొక్క పాత్ ని నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ వరకు చేంజ్ చేసేటోడు ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడు సాక్రిఫైస్ వల్ల, ఆ ఒక్కడు గ్రో అయ్యే వల్ల ఆ ఒక్క ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. ఆ ఒక్క నువ్వెందుకు కావద్దు.